తెలంగాణలో చాలా కాలంగా నిలిచిపోయిన మేజర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు ఇచ్చిన రీసెంట్ జడ్జిమెంట్ను బేస్ చేసుకుని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పనులను ఫాస్ట్ ట్రాక్ చేయడానికి ప్రభుత్వం టైం బౌండ్ స్ట్రాటజీని సిద్ధం చేసింది. కీలకమైన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సీతారామసాగర్, దిండి, గౌరవెల్లి వంటి 4 ప్రతిష్టాత్మక ఇరిగేషన్ ప్రాజెక్టులకి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పర్యావరణ అనుమతుల్ని సాధించేందుకు ప్రభుత్వం 6 నెలల టార్గెట్ ని ఫిక్స్ చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ ప్రాజెక్టుల అనుమతుల సాధనకు కొత్త అవకాశం దొరికింది. త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. సాధ్యమైనంత వరకు వచ్చే 6 నెలల్లోనే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రక్రియ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ ఫిక్స్ చేసింది. ఇందులో భాగంగానే రాబోయే 60 రోజుల్లో ప్రధాన పరిపాలనా అప్లికేషన్ ప్రాసెస్ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వెళ్ళాయి. గౌరవెల్లి పంప్ హౌస్ ని అన్ని విధాలా సన్నద్ధం చేయాలని, ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సీతారామసాగర్ పనుల్ని వెంటనే పునః ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాలతో ఉన్న జల వివాదాల్ని పరిష్కరిస్తూ తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడడం కోసం ఇరిగేషన్ శాఖలో ఇంటర్ స్టేట్ వింగ్ ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి, అశోక్, మొత్తానికైతే చూసుకున్నట్టయితే పెండింగ్ ప్రాజెక్టులను ఫాస్ట్ అప్ చేయాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులను ముట్టుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను చకచకా పనులు చేయాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి, డిండి, అదేవిధంగా సీతారామసాగర్ ప్రాజెక్టు, గౌరవెల్లి ప్రాజెక్టు ఇవి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా పర్యావరణ అనుమతులు కూడా చకచక తెచ్చుకోవాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టులపై సీరియస్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఉన్నతాధికారులతో రివ్యూ కూడా చేసింది. దాదాపు 2 నెలల లోపలనే మొత్తం పరిపాలనకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాలి. పూర్తిగా 6 నెలల లోపలనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులు 60 రోజుల్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది పాసిబిలిటీ ఎంతవరకు ఉంది? ధనలక్ష్మి, మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికే మంత్రులు దీని మీద సీరియస్గా ఫోకస్ చేశారు. మొత్తానికి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు వచ్చేసి ఖమ్మం జిల్లాలో ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ముగ్గురు మంత్రుల బృందం త్వరలోనే ఢిల్లీ వెళ్తుంది. పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తుంది. పర్యావరణ శాఖ మంత్రిని కలుస్తుంది. అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మంత్రిని కలుస్తారు. ఈ యొక్క నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను కూడా అడ్వకేట్లతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదించి ఆ సుప్రీంకోర్టులో ఏ అంశాలు ఉన్నాయో, ఎందుకు పెండింగ్ పడ్డదో, ఎన్జీటీలో ఏమేమి కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి కూడా అడ్వకేట్ల బృందంతో కూడా భేటీ అయింది. చకచక ఈ ఒక పనులన్నీ పూర్తి కావాలంటే దాదాపు 2 నెలల్లో కూడా ఫాస్ట్ అప్గా స్పీడ్ అప్గా పనులు పూర్తి చేయాలంటే, ఈ అనుమతులు రావాలంటే కూడా అధికారులు ఖచ్చితంగా ఒక బృందంగా ఏర్పడాలి. ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ బృందంగా ఏర్పడాలి. ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు అధికారులు